ఒక్కసారి ఒక్క మైక్ అటు ఇవ్వండి అమ్మా. వరుస పెట్టి చెప్పేయండి, కమాన్. లేదు మా బాలయ్య బాబుకి తిరగలేదు. ఎస్, అయోధ్యకేమో రామయ్య, మా సీమాంధ్ర తెలంగాణకి మా బాలయ్య. కోకో కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. కోకో కోలా పెప్సీ, జై బాలయ్య. ఫ్యాన్ కుంటాయి రెక్కలు, మా బాలయ్య బాబు కొడితే చుక్కలు. ఓకే, సో ఎస్, బాలకృష్ణ గారి సినిమా వస్తుంది అని అంటేనే స్క్రీన్లు తగలబడిపోతాయి అన్న రేంజ్లో అభిమానులు రెడీగా ఉంటారు. అలాంటిది బాలకృష్ణ గారి సినిమాకి తమన్ గారి మ్యూజిక్ వస్తుంది అంటే స్పీకర్లు బద్దలవ్వాల్సిందే అన్న ఎక్స్పెక్టేషన్స్ మనందరికీ అఖండ సినిమాతో బోల్డ్ అని క్రియేట్ చేసేసారు. సో అలాంటిది ఈసారి బాబీ గారి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఫార్చ్యూన్ సినిమాస్తో సంయుక్తంగా మన ముందుకి నాగవంశీ గారు ఈ చిత్రాన్ని తీసుకురాబోతూ ఉన్నారు. అండ్ తమన్ గారి అద్భుతమైన అదిరిపోయే మ్యూజిక్ని మరొకసారి మనం నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్లో చూడబోతూ ఉన్నాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. తమన్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. అందరూ కూర్చోండి. మీకు ఎలాగో ఇక్కడ నుంచి కనిపించరు, స్టేజ్ పైకి వస్తేనే కనిపిస్తారు కదా. సో అందరు హ్యాపీగా కూర్చొని రిలాక్స్డ్గా టీజర్ చూసి ఎంజాయ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో బాలకృష్ణ గారి 109th మూవీ, సచ్ అ లాంగ్ కెరియర్ అండ్ సచ్ అ గ్లోరిఫైడ్ కెరియర్ అని చెప్పాలి. బాలకృష్ణ గారిని మనం 50 వసంతాలు పూర్తి చేసుకున్న నటుడిగా, హీరోగా, ఒక స్టార్ హీరో బాక్స్ ఆఫీస్ని ఏలుతూ 50 వసంతాలు పూర్తి చేసుకోవడం అనేది వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. సో అటువంటి బాలయ్య బాబు దగ్గర నుంచి 109th మూవీగా మన ముందుకి బాబీ గారి దర్శకత్వంలో రాబోతుంది. అసలు సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది నేను మీ ఫ్యాన్స్ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మైక్ ఉందా? అక్కడ ఉందా? ఎవరే? యా, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో చెప్పండి, అందరు కూర్చోండి. మీడియా పర్సన్స్ తప్పించి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, చెప్పండి, ఏమిటి మీ ఎక్స్పెక్టేషన్స్, ఏ రేంజ్లో ఉన్నాయి? నా పేరు వసీకరణ. వసీకరణ? ఇప్పుడు నిజం చెప్పు. వసీకరణ నా పేరు. ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఓయోలో వదిలేసాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? బాలయ్య బాబు కోసం. సరే చెప్పు. జై బాలయ్య. సినిమా గురించి అడిగాను బాబు, చెప్పు. సినిమా కోసం అయితే మేము మాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆయన గురించి ఎలాగో తెలిసిందేగా, ఎప్పుడు మాసే కనిపిస్తుంది మాకు. ఎస్, ఇప్పుడైతే డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. కారు కోతలకు వస్తే కపాలం పగిలిపోద్ది. ఇంకోటి త్వరగా ఓకే. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో మరిక ఇంకా ఉన్నాయా? ఇంకోటి, మీ జీవం గవర్నమెంట్ ఆర్డర్, మా జీవం గాడ్స్ ఆర్డర్. అఫ్ కోర్స్ బాలయ్య బాబు గారి డైలాగ్స్కి మనకి రోజంతా చెప్పుకున్నా సరిపోదు, అన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. మరి